ఈ వీడియోలో ఆన్లైన్లో ఈ ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ని ఎలా నింపాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆన్లైన్లో నింపాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి ఓటర్ కార్డులో ఉన్న పేరు అలాగే ఆధార్ కార్డులో ఉన్న పేరు రెండు మ్యాచ్ అవ్వాలి ఎగ్జాక్ట్లీగా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్కి వచ్చేసరికి అక్కడ వాళ్ళ ఎలా ఉంటుందంటే వాళ్ళ పేర్లు ఫస్ట్ ఉండి తర్వాత సర్నేమ్ పెట్టుకుంటారు, ఈ నార్త్ ఇండియన్ స్టైల్. సౌత్ ఇండియన్ స్టైల్కి వచ్చేసరికి ఫస్ట్ సర్నేమ్ ఉంటుంది, తర్వాత నేమ్ ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళు ఆధార్ కార్డు నార్త్ ఇండియన్ సైడ్ ఆధార్ కార్డు ఎలా ఉంటాయంటే ఫస్ట్ నేమ్ ఉండి తర్వాత సర్నేమ్ ఉంటుంది. కానీ సౌత్ ఇండియన్కి వస్తారు మాత్రం ఫస్ట్ సర్నేమ్ ఉండి తర్వాత నేమ్ ఉంటుంది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఈ వీళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్లో ఫాలో అవుతారు. అందుకని ఈ సౌత్ ఇండియన్లో చాలామంది పేర్లు ఎలా ఉంటాయంటే ఫస్ట్ నేమ్ ఉండి తర్వాత సర్నేమ్ ఉంటుంది దేంట్లో ఓటర్ కార్డులో. సో అందుకని చాలామంది కూడా ఇప్పటికి కూడా ఓటర్ కార్డు పేరు అండ్ ఆధార్ కార్డు పేరు మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ఆధార్ కార్డులో ఫస్ట్ సర్నేమ్ ఉండి తర్వాత నేమ్ ఉంటుంది, ఓటర్ కార్డులో ఫస్ట్ నేమ్ ఉండి సర్నేమ్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల కూడా ఈ సౌత్ ఇండియాలో మనకు ఆన్లైన్లో చేసుకోవడానికి చాలామందికి ఆప్షన్ లేదు. కానీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎవరైనా సరే మీరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపేటట్టయితే ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు ఇవ్వాల్సింది ఆన్లైన్కి ఇవ్వండి, ఈ మాన్యువల్ కాకుండా బిఎల్ఓస్ కాకుండా. ఎందుకంటే మనుషులు ఎప్పటికైనా ఎన్నైనా మిస్టేక్స్ చేస్తారు కాబట్టి మనకి ఓటు పోవద్దంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కనుక తీసుకుంటే ఆన్లైన్ తీసుకోండి. అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి కంపల్సరీగా. ఒక్క లెటర్ కూడా మిస్ మ్యాచ్ ఉండొద్దు, ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండొద్దు. సో ఎలా నింపాలో ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి మనకి voters.eci.gov.in అని కొట్టిన తర్వాత ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లాగిన్ అవ్వమని చెప్తుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి దాంట్లో. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే మీ ఓటర్ కార్డుకి మీ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి, ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ కనుక లింకు లేదనుకోండి, లింకు చేసుకోమని చెప్పేసి కూడా మళ్ళీ ఇక్కడ ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎస్ఐఆర్ 2026 ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు స్టేట్ సెలెక్ట్ చేసుకొని మన యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ కూడా సెర్చ్ కొడితే మన డీటెయిల్స్ అని కూడా ఇలా వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో మన డీటెయిల్స్ చూడండి, మనకి నేము, ఎపిక్ నెంబరు, సీరియల్ నెంబరు, తర్వాత మనకి ఎక్కడ ఉందంతా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పేసి కొట్టాలి. ఓకే, మనకి ఇప్పుడు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి దిస్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ ఎపిక్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఫామ్ 8కి వెళ్ళిపోతుంది. సో మీరు ఫామ్ 8లో సెల్ ఫోన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ ఓటర్ కార్డ్ నెంబర్ కొట్టేసి సబ్మిట్ కొడితే ఇలా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓకే, డీటెయిల్స్ కనిపించిన తర్వాత ఓకే అని కొట్టండి. ఇక్కడ కరెక్షన్స్ ఆఫ్ ఎంటైర్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ లింక్ లేదు యాక్చువల్గా, అందుకని ఇది రావడం జరిగింది అనమాట ఎర్రర్ అనేది. సో ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ లింక్ చేయండి. మొబైల్ నెంబర్ లింక్ చేస్తే తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఇది ఓటర్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింకు లేని వాళ్ళకి ఇలా వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కనుక మీ ఓటర్ కార్డ్కి లింక్ అయి ఉంటే ఇట్లా రాదు, ఈ ప్రాసెస్ ఉండదు. ఒకవేళ పాత ఓటర్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు నేమ్స్ కరెక్ట్గా ఉండి ఈ ఎన్యుమరేషన్ ఫామ్ నింపాలనుకున్నప్పుడు సో ఇట్లాంటి పాపప్ వస్తుంది అనమాట. మీ ఓటర్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ లేదు కాబట్టి లింక్ వేసుకోండి అని చెప్పేసి డైరెక్ట్గా ఫామ్ 8కి వెళ్తుంది. సో ఇంతే, సేమ్ ఎమ్మటే స్పాట్గా అయిపోతుంది, విత్ సెకండ్లోనే అయిపోతుంది, ఇమ్మీడియట్గా లింక్ అయిపోతుంది. కాకపోతే అంటే ఇక్కడ మనకి నేము అంటే ఓటర్ కార్డు ఉన్న నేము ఆధార్ కార్డు నేము ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడే తెలిసిపోతుంది మనకి మన నేము అండ్ ఆధార్ కార్డు నేము ఓటర్ కార్డు నేము కరెక్ట్గా ఉందా లేదని ఇక్కడ తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఓటీపీ కనుక జనరేట్ అయ్యి ప్లస్ మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందంటే మీరు 100% మీరు ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్లోనే నింపుకోవచ్చని అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ ఆధార్ కార్డు ఓటీపీ వచ్చింది. ఆధార్ కార్డు నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే ఇక్కడ సబ్మిట్ కొట్టేగానే చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఓకే అని కొట్టండి. అంటే ఇక్కడ నేమ్ అని, ఎందుకంటే ఇంతకుముందుకు నేమ్ కరెక్ట్గా లేకున్నా సరే, అంటే ఓటర్ కార్డులో పేరు ఆధార్ కార్డులో పేరు మిస్ మ్యాచ్ ఉన్నా సరే ఇంతకుముందు ఫోన్ నెంబర్ లింక్ అయ్యేది, కానీ రీసెంట్గా తీసేశారు అది. ఖచ్చితంగా ఓటర్ కార్డు ఉన్న పేరు ఆధార్ కార్డు ఉన్న పేరు ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. సో అప్పుడే ఫోన్ నెంబర్ కూడా లింక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫోన్ నెంబర్ లింక్ అయింది. సో మళ్ళీ ఎస్ఐఆర్ ఫామ్లోకి వెళ్ళి ఎస్ఐఆర్ 2026 ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ బై ఎలక్ట్రాన్ పెట్టి స్టేట్ సెలెక్ట్ చేసుకొని మన యొక్క ఏదైతే ఎపిక్ నెంబర్ ఉందో ఆ ఎపిక్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసి సెట్ చేస్తే మళ్ళీ సేమ్ ఇంతకుముందుకు ఫోన్ నెంబర్ లింక్ లేదు కాబట్టి ఆ
ఫామ్ 8కి వెళ్ళింది. ఇప్పుడు ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అట్లయితే ఏమీ లేదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్కి మీకు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ మళ్ళీ లింక్ చేసుకోండి. ఏ ఫోన్ నెంబర్ అయినా పర్లేదు, ఆధార్ కార్డు లింక్ ఉన్న నెంబరే అవసరమే లేదు, ఏ నెంబర్ అయినా పర్లేదు. ఓకే, సో దీనికి ఓటీపీ వెళ్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మై నేమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎలక్ట్రోల్ ఆఫ్ లేటెస్ట్ ఎస్ఐఆర్. లేకపోతే మా పేరెంట్స్ కనుక మీరు ఉంటే ఆ పేరెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆ పేరెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ మీద ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇది 2002 ఎస్ఐఆర్లో పేరు ఎవరైతే ఉందో వాళ్ళ డీటెయిల్స్ అనమాట ఇది మనకి. ఓకే, అంటే మన పైన టిక్ చేసాం కదా, మా పేరెంట్స్ అంటే ఫాదరు, గ్రాండ్ మదరు వీళ్ళందరూ ఉన్నారు 2002 ఓటర్ కార్డులో మనం ఆప్షన్ ఇచ్చినాం కాబట్టి కింద సెర్చ్ చేయమని అడుగుతారు అనమాట, ఆ డీటెయిల్స్ ఎవరు ఉన్నారు అని చెప్పేసి. సో మనం ఏం చేస్తామంటే ఆ డీటెయిల్స్ మన దగ్గర ఉంటే మనకు ఆల్రెడీ బిఎల్ఓ కూడా మనకి పంపించే ఉంటారు 2002 ఓటర్ లిస్ట్ సంబంధించి కూడా, దాంట్లో ఉన్నది దీంట్లో ఎంటర్ చేయండి. లేదంటే ఇక్కడ మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుని నడుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్ కరెక్ట్గా మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో ఆ కాన్స్టిట్యూషన్ ఎంటర్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు తప్పు ఎంటర్ చేస్తే అది ఎవరికి లింక్ అయిపోతుంది, మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ పార్ట్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ లేదంటే బూత్ నెంబర్, మన పోలింగ్ బూత్ నెంబర్లు ఉంటాయి కదా ప్రతి విలేజ్ సంబంధించి, ఆ విలేజ్లో మీది 2002లో ఏ బూత్లో ఉందో ఆ బూత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకి ఆ బూత్ నెంబర్ వచ్చేసరికి 155 ఉంది కాబట్టి 155 అంటే పోలీస్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ 2002. సో తర్వాత పార్ట్ సీరియల్ నెంబరు మనకి లిస్ట్లో కూడా వచ్చి ఉంటుంది, లిస్ట్లో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఆ ఎవరు అని మనకు ఇవ్వాలి. ఇక్కడ గ్రాండ్ మదర్ అని పెట్టి సెర్చ్ చేసినాము. సో సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి పేరు వస్తుంది, ఇక్కడ పేరు చూసుకోండి ఒకసారి, కరెక్ట్గా ఉంటేనే ఆ టిక్ చేయండి, లేదంటే మరి ఎవరికో లింక్ అయిపోతుంది. ఓకే, సో తర్వాత ఇక్కడ మీరు ఆ తర్వాత అయిపోయింది లింక్, మనము మ్యాపింగ్ చేస్తున్నాము. పైన ఎస్ఐఆర్ ఫామ్ సంబంధించి 2002 ఓటర్ లిస్ట్ అయిపోయింది కాబట్టి కింద మనది మళ్ళీ. ఓకే, ఆటోమేటిక్గా మన ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఇష్టం కాబట్టి అక్కడ టిక్ మార్క్ పడుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. పక్కపంటి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేము అండ్ మదర్ నేమ్ ఉంటే మదర్ నేము. వాళ్ళ యొక్క ఎపిక్ కార్డ్ నెంబర్లు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, అది కూడా ఆప్షన్ అనమాట. సో కాబట్టి కొంతమందికి ఉండకపోవచ్చు, అంటే పేరెంట్స్ లేని వాళ్ళు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్ కూడా వదిలేయండి. తర్వాత స్పౌస్ నేము, ఇక్కడ భార్య లేదా భర్త పేర్లు ఇవ్వచ్చు, అది కూడా ఆప్షనలే కానీ ఇవ్వండి, ఇస్తే మంచిది. ఓకే, తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ ఏదైతుందో అక్కడ మీరు ఏ లొకేషన్ నుంచి మీరు సబ్మిట్ చేస్తున్నారు అంటే, లేదంటే మీరు ఏ ఊరు అంటే మీ ఓటర్ కార్డు ఎక్కడ ఉందో ఆ ప్లేస్ రాయండి, ప్రాబ్లం లేదు. ఓకే, చాలా ఓల్డ్గా ఉన్న ఓటర్ కార్డు ఉన్నాయి చాలామంది దగ్గర. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటోని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి, పని అయిపోతుంది. సో ఒకసారి చూడండి, ఒకసారి మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం ఏందనేది చూడాలి. ఇక్కడ రిలేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మై పేరెంట్స్ నేమ్ అంటే ఎగ్జిస్టింగ్ ది ఎలక్ట్రోల్ ఆఫ్ ఎస్ఐఆర్ 2002, 2003, 2005 అని ఇచ్చారు. కానీ యాక్చువల్ తెలంగాణకు సంబంధించి 2002 వరకు ఇచ్చారు. వేరే స్టేట్లో 2003, ఇంకో స్టేట్లో 2005 ఇచ్చారు. అది ఏపీలో అయితే, ఏపీలో 2005 తర్వాత కూడా ఓటర్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి. సో మనకు తెలంగాణ వరకు మాత్రం 2002లో ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాపింగ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారన్నమాట ఓల్డ్. సో అది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. కింద కూడా చూడండి మై పేరెంట్స్ నేమ్ అని ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఎలక్ట్రోల్ ఆఫ్ ఎస్ఐఆర్ 2025, 2026 ఇది కూడా ఉంది. సో ఇది వరకు అంటే లేటెస్ట్గా ఓటాకు వచ్చిన వాళ్ళ పరిస్థితి అనమాట. ఇది కూడా మనకి రావట్లేదు యాక్చువల్గా తెలంగాణ వాళ్ళకి, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అది డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో మనకి రావట్లేదు. ఓకే, లేదు మనకి అసలు పేరే లేదు అంటే మన పేరెంట్స్ పేరే లేదు 2002 సంబంధించి అనుకుంటే కింద నైదర్ మై నేమ్ నార్ మై పేరెంట్స్ నేమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఎలక్ట్రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్. సో అప్పుడు ఎస్ఐఆర్లో పేరు లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకొని మీరు సేమ్ కిందున్న లాస్ట్ కాలం డీటెయిల్స్ నింపితే సరిపోతుంది. ఓకే, తర్వాత ఫోటో మాత్రం మీరు డెఫినెట్గా అప్డేట్ చేయండి, ఎందుకంటే ఓల్డ్ ఫోటో ఉంటే ప్రాబ్లం అవ్వచ్చు మేబీ. సో చేసుకోండి పని. ఓకే, తర్వాత సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ సంబంధించి అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టండి, తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది చూడండి, చూస్తారు ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ఎపిక్ నెంబర్ అన్నీ కూడా రావడం జరిగింది. యువర్ ఎన్యూమరేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఓకే, సో చూస్తారు కదా, సింపుల్ అండి. మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ దేంట్లో అయినా సరే మీకు ఐడియా ఉంటే నింపుకోవచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆన్లైన్లో ఎస్ఐఆర్ ఫామ్ నింపడానికి ట్రై చేయండి. ఎవరిదైనా సేమ్ ప్రాసెస్, అంటే ఎస్ఐఆర్ సంబంధించి 2002లో పేరు ఉన్న వాళ్ళైనా సేమ్ ప్రాసెస్. ఒకవేళ ఎస్ఐఆర్ 2002లో పేరు ఉండి
దాని తర్వాత వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉంటారంటే కొడుకులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్. ఒకవేళ అక్కడెక్కడ డీటెయిల్స్ లేని వాళ్ళు కింద ఒక కాలం ఉంటుంది కదా సపరేట్గా, అక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతే, ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఫిల్ చేసుకుంటూ పోవాలి. సింపుల్. సో నా ప్రిఫరెన్స్ మాత్రం ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్కి ఇవ్వండి. ఇదండి ఇయాల్టి వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.